హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ శివకుమార్. మీరు చూస్తుంది శివకుమార్ యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో దేశవ్యాప్తంగా ఉన్నటువంటి 17 ఏకలవ్య గురుకులాల్లో సిబిఎస్ఈ సిలబస్తో బోధించబడుతున్నటువంటి ఈ 17 ఏకలవ్య గురుకులాల్లో మొత్తంగా 3479 పోస్టులకైతే దరఖాస్తుల ప్రారంభం ఏప్రిల్ 1 నుంచి ప్రారంభమైంది. అయితే ఈ పోస్టుల్లో ముఖ్యంగా 4 రకాల పోస్టులు అయితే ఉన్నాయి. ఒకటి టీజీటీ, అదేవిధంగా పీజీటీ, ప్రిన్సిపల్, వైస్ ప్రిన్సిపల్ పోస్టులు అయితే ఉన్నాయి. ఈ 4 రకాల పోస్టుల్లో 3 రకాల పోస్టుల కంటే పీజీటీ, ప్రిన్సిపల్, అదేవిధంగా వైస్ ప్రిన్సిపల్ పోస్టులకైతే 2 దశల్లో ఎగ్జామినేషన్ ఉంటుంది. అంటే 2 దశల్లో ఎంపిక విధానం ఉంటుంది. కానీ టీజీటీకి మాత్రం కేవలం ఒకే ఒక దశలో ఎంపిక విధానం ఉంటుంది. దట్ ఈస్ రిటర్న్ టెస్ట్, రాత పరీక్ష ద్వారా మాత్రమే ఎంపిక ఉంటుంది. మిగతా 3 రకాల పోస్టులకు మాత్రం రాత పరీక్ష, అదేవిధంగా తర్వాత రాత పరీక్షలో ప్రతిభ కనబరిచినటువంటి అభ్యర్థులకు ఇంటర్వ్యూ ద్వారా సెలెక్ట్ చేయడం జరుగుతుంది. ఇది అయితే ఈ పోస్టులకు అప్లై చేసుకోవడానికి పీజీ, అదేవిధంగా బీఈడీ చేసినటువంటి అభ్యర్థులు అర్హులు. తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి ఏపీ, తెలంగాణలో ఉన్నటువంటి ప్రతి ఒక్క అభ్యర్థి, పీజీ బీఈడీ కంప్లీట్ చేసినటువంటి ప్రతి ఒక్క అభ్యర్థి ఈ పోస్టులకు అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంది, అర్హత ఉంది. అదేవిధంగా 2 తెలుగు రాష్ట్రాల్లో మొత్తంగా 379 పోస్టులు, అంటే దేశవ్యాప్తంగా 3479 అయితే 2 తెలుగు రాష్ట్రాల్లో 379 పోస్టులు అయితే ఈ ఏకలవ్య మోడల్ స్కూల్లో ఉండడం జరిగింది. మిగిలిన డీటెయిల్స్ అంటే అర్హత, వయసు విషయానికి సంబంధించినటువంటి అర్హత, అదేవిధంగా అకాడమిక్ క్వాలిఫికేషన్కి సంబంధించినటువంటి అర్హత, దాంతోపాటు ఎంపిక విధానం ఏ విధంగా ఉంటుంది, ఎగ్జామినేషన్ ప్యాటర్న్ ఏ విధంగా ఉంటుంది, వీటికి సంబంధించినటువంటి పూర్తి వివరాలను వీడియోలో నేను మీతో డిస్కస్ చేస్తాను. అఫీషియల్ నోటిఫికేషన్ చూస్తూ ఇవన్నీ మనం తెలియజేసే ప్రయత్నం చేస్తాను నేను. అయితే ఛానల్ని ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్లయితే ఖచ్చితంగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పూర్తి నోటిఫికేషన్ చాలా డీటెయిల్డ్గా, చాలా క్లియర్గా వివరించే ప్రయత్నం చేస్తాను. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కూడా కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. దానికి సంబంధించినటువంటి డౌట్స్కి ఆన్సర్స్తో పాటు మళ్ళీ ఒక వీడియో చేయడం జరుగుతుంది. ఓకేనా? ఏకలవ్య గురుకులలో ఉన్నటువంటి ఈ పోస్టుల భర్తీకి సంబంధించినటువంటి నోటిఫికేషన్ ఒకసారి చూపిస్తున్నాను నేను ఇక్కడ. అఫీషియల్ నోటిఫికేషన్ ఇది. ఇన్ఫర్మేషన్ బులెటిన్ అండ్ గైడ్లైన్స్ ఫర్ ఫిల్లింగ్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్ ఫర్ ఈఎంఆర్ఎస్ టీచింగ్ స్టాఫ్ సెలక్షన్ ఎగ్జామ్ 2021 ఉంది ఇక్కడ. చూడండి, ఇండెక్స్లో ఎవ్రీ ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ ఏ పేజీలో ఉంది ఈ బుక్లెట్లో అనేది క్లియర్గా ఇవ్వడం జరిగింది. ఫీ డీటెయిల్స్ కావచ్చు, అర్హత కావచ్చు, అన్నింటికి సంబంధించిన ఇన్ఫర్మేషన్. అయితే ఫస్ట్గా మనం చూద్దాం ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ ఎట్ ఎ గ్లాన్స్ అని. అంటే ఇంపార్టెంట్ డేట్స్ ఒకసారి చూద్దాం మనం. ఆన్లైన్ సబ్మిషన్ ఆఫ్ అప్లికేషన్ ఫామ్ ఎప్పటి నుంచి అంటే ఏప్రిల్ 1 నుంచి, అదేవిధంగా ఏప్రిల్ 30th వరకు అయితే, అంటే ఒక నెల రోజులు దగ్గర ఒక నెల రోజుల టైం అయితే ఉంది అప్లై చేసుకోవడానికి. లాస్ట్ డేట్ ఆఫ్ సక్సెస్ఫుల్ ట్రాన్సాక్షన్ ఆఫ్ ఫీజ్ చేసుకోవడానికి మే 1 వరకు అయితే ఉంది అని చెప్తా ఉన్నారు. నెక్స్ట్ దీంతోపాటు అప్లికేషన్ ఫీ ఒకసారి చూస్తే మనం 4 రకాల పోస్టులు ఉన్నాయని చెప్పుకున్నాం కదా, ప్రిన్సిపల్, అదేవిధంగా వైస్ ప్రిన్సిపల్. ఈ 2 పోస్టులకు అప్లై చేసుకోవడానికి అప్లికేషన్ ఫీజు ఎంత ఉంటుందంటే 2000 రూపాయలు అయితే చెల్లించాలి అప్లికేషన్ ఫీజుగా. నెక్స్ట్ అదేవిధంగా పీజీటీ మరియు టీజీటీ ఈ 2 రకాల పోస్టులకు సంబంధించి అప్లై చేసుకోవడానికి మనం 1500 రూపాయలు అయితే అప్లికేషన్ ఫీజుగా చెల్లించాల్సి ఉంటుంది. నెక్స్ట్ కరెక్షన్ ఇన్ పర్టికులర్స్ ఆఫ్ అప్లికేషన్ ఫామ్ ఆన్ వెబ్సైట్ ఓన్లీ. అంటే మనం అప్లై చేసుకున్న మనం ఫిలప్ చేసినటువంటి డీటెయిల్స్ ఇంకా ఏమైనా కరెక్షన్ చేసుకోవడానికి చివరి తేదీగా మనకు మే 6 వరకు అయితే అవకాశం ఇస్తారని చెప్తా ఉన్నారు. నెక్స్ట్ డేట్ ఆఫ్ ఎగ్జామినేషన్, అదేవిధంగా డౌన్లోడింగ్ ఆఫ్ అడ్మిట్ కార్డ్స్, ఇవన్నీ కూడా త్వరలోనే వెబ్సైట్లో పొందుపరచం విల్ బీ నోటిఫైడ్ అని చెప్తా ఉన్నారు. నెక్స్ట్ డేట్ ఆఫ్ ఎగ్జామినేషన్ లాస్ట్ వీక్ ఆఫ్ మే లేదా ఫస్ట్ వీక్ ఆఫ్ జూన్లో ఉండే అవకాశం ఉంది. జూన్ మొదటి వారం లేదా మే చివరి వారంలో ఉండేటువంటి అవకాశం ఉంది. డ్యూరేషన్ ఆఫ్ ఎగ్జామినేషన్ 180 minutes, అంటే 3 hours అయితే ఉంటుంది ఎగ్జామినేషన్. టైమింగ్స్ ఆఫ్ ఎగ్జామినేషన్ కూడా 2 షిఫ్ట్లో ఉంటుంది. ఫస్ట్ షిఫ్ట్, సెకండ్ షిఫ్ట్ అని. ఫస్ట్ షిఫ్ట్ ఏమో 9 to 12 వరకు ఉంటుంది, 9 AM to 12 వరకు ఉంటుంది. నెక్స్ట్ సెకండ్ షిఫ్ట్ ఏమో 3 PM to 6 PM అయితే ఉంటుంది. ఇక సెంటర్ ఆఫ్ ఎగ్జామినేషన్ యాజ్ ఇండికేటెడ్ ఆన్ అడ్మిట్ కార్డ్ అని, అంటే మనం తెలుగు రాష్ట్రాల్లో రాసేటువంటి అభ్యర్థులు మన తెలుగు రాష్ట్రాల్లోని ఈ సెంటర్ని మనం చూస్ చేసుకునేటువంటి అవకాశం ఉంటుంది. నెక్స్ట్ అదేవిధంగా వెబ్సైట్, అంటే అప్లై చేసుకోవడానికి వెబ్సైట్ అయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది చూడండి, ఇక్కడ బ్లూ కలర్లో. ఈ వెబ్సైట్ లింక్ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, అక్కడ నుంచి మీరు డైరెక్ట్ అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఓకే, ఇక మిగతా వివరాల్లోకి వస్తే ఒకసారి చూడండి ఇక్కడ పోస్ట్ డీటెయిల్స్ అండ్ లెవెల్ ఆఫ్ పే, అంటే 4 రకాల పోస్టులకు సంబంధించి పే ఏ విధంగా ఉంటుంది, పే స్కేల్ ఏ విధంగా ఉంటుందో ఒకసారి చూద్దాం. ప్రిన్సిపల్ పోస్టులకు అయితే
పే మ్యాట్రిక్స్ అంటే లెవెల్ 12 సాలరీ అయితే ఉంటుంది. బేసిక్ ఎంత ఉంటుందంటే 78,800 నుంచి 78,800 నుంచి 2,09,200 వరకు అయితే వీళ్ళకి పే అయితే ఉంటుంది. నెక్స్ట్ అదేవిధంగా వైస్ ప్రిన్సిపల్స్కి చూస్తే లెవెల్ 10 శాలరీ ఉంటుంది. 56,100 నుంచి 1,77,500 వరకు అయితే శాలరీ ఉంటుంది. పీజీటీ టీచర్ల విషయానికి వస్తే ఇంగ్లీష్, హిందీ ఏ సబ్జెక్ట్ అయినా కూడా పీజీటీ టీచర్స్ అందరికీ కూడా లెవెల్ 8 శాలరీ అయితే ఉంటుంది. 47,600 నుంచి 1,51,100 రూపాయల శాలరీ అయితే ఉంటుంది. నెక్స్ట్ అదేవిధంగా టీజీటీస్కి సంబంధించి అన్ని సబ్జెక్టులు ఇంగ్లీష్, హిందీ, మ్యాథమెటిక్స్, సైన్స్ ఏ సబ్జెక్ట్కి సంబంధించిన టీజీటీకి అయినా కూడా లెవెల్ 7 శాలరీ ఉంటుంది. 44,900 నుంచి 44,900 నుంచి 1,42,400 వరకు అయితే ఉంటుంది. నెక్స్ట్ స్కీమ్ ఆఫ్ ఎగ్జామినేషన్ అదేవిధంగా చూస్తే మోడ్ ఆఫ్ ఎగ్జామినేషన్ చూస్తే మనకి ఎగ్జామినేషన్ విల్ బీ కండక్టెడ్ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అని ఉంది. సిబిటీ మోడ్లో మాత్రమే ఎగ్జామినేషన్ కండక్ట్ చేసే అవకాశం ఉందని చెప్తున్నారు. చాయిస్ ఆఫ్ మీడియం లేదా ఎగ్జామ్ పేపర్ 2 లాంగ్వేజెస్ అయితే మనం సెలెక్ట్ చేసుకోవడానికి ఉంటుంది. ఎందుకంటే మనం ఎగ్జామ్ పేపర్ని 2 లాంగ్వేజ్లో రాసుకునే అవకాశం ఉంటుంది. హిందీ అదేవిధంగా ఇంగ్లీష్. ఇది సెంట్రల్ సంబంధించినటువంటి నోటిఫికేషన్ కాబట్టి 2 లాంగ్వేజెస్ అయితే ఉంటుంది. ఎగ్జామ్ ప్యాటర్న్ ఒకసారి చూస్తే ప్రిన్సిపల్స్కి సంబంధించినటువంటి ఎగ్జామ్ ప్యాటర్న్ చూస్తే అన్నీ కూడా ఆబ్జెక్టివ్ టైప్ అయితే ఉంటాయి. 160 మార్కులు అయితే ఉంటాయి. పర్సనాలిటీ టెస్ట్ లేదా ఇంటర్వ్యూ 40 మార్కులు అయితే ఉంటుంది. అంటే ఫస్ట్ లెవెల్ అయితే రిటర్న్ టెస్ట్ అయితే ఉంటుంది, సిబిటీ అని చెప్పుకున్నాం కదా. దాని తర్వాత పర్సనాలిటీ టెస్ట్ లేదా ఇంటర్వ్యూ అంటే 40 మార్క్స్ అయితే ఉంటుంది. డ్యూరేషన్ ఆఫ్ ఎగ్జామ్ అయితే 180 నిమిషాలు ఇదివరకే చెప్పుకున్నాం మనం. ఒక్కోసారి ఈ 160 మార్కులకు సంబంధించి ఏ క్వశ్చన్స్ ఏ సబ్జెక్ట్స్ నుంచి వస్తాయి ఒకసారి చూస్తే మనం జనరల్ ఇంగ్లీష్ నుంచి 10, జనరల్ హిందీ నుంచి 10, అదేవిధంగా జనరల్ నాలెడ్జ్ అండ్ కరెంట్ అఫైర్స్ నుంచి 10 మార్కులు, లాజికల్ రీజనింగ్ నుంచి 10 మార్కులు, కంప్యూటర్ లిటరసీ నుంచి 10 మార్కులు, క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ టెస్ట్ నుంచి 10 మార్కులు, అదేవిధంగా అకాడమిక్ అంటే ఏ సబ్జెక్ట్ అయితే మనం మన పీజీలో చేస్తుంటామో ఆ సబ్జెక్ట్ సంబంధించి అకాడమిక్ సంబంధించినటువంటి 30 మార్కులు ఉంటాయి. అదేవిధంగా అడ్మినిస్ట్రేషన్ అండ్ ఫైనాన్స్ ప్రిన్సిపల్స్ కాబట్టి వీటికి సంబంధించిన నాలెడ్జ్ ఉండాలి కాబట్టి అడ్మినిస్ట్రేషన్ అదేవిధంగా ఫినాన్స్కి సంబంధించిన నాలెడ్జ్ ఉండాలి కాబట్టి ఈ సబ్జెక్ట్ సంబంధించి 70 మార్క్స్. మొత్తంగా టోటల్గా 160 మార్కులు. డ్యూరేషన్ ఏమో 180 నిమిషాలు అంటే 3 అవర్స్ అయితే ఉంటుంది. ఖచ్చితంగా ఒక కరెక్ట్ ఆన్సర్కి 1 మార్క్ ఉంటుంది. అదేవిధంగా నెగిటివ్ మార్కింగ్ కూడా ఉంటుంది. ఒక తప్పు ఆన్సర్కి 0.25 మార్క్స్ అయితే ఉండడం జరుగుతుంది. నెగిటివ్ మార్కింగ్ అయితే ఉండడం జరుగుతుంది. ఈ వైస్ ప్రిన్సిపల్స్కి ఎగ్జామ్ ప్యాటర్న్ ఒకసారి చూస్తే మనం ఇక్కడ సేమ్ ఇక్కడ కూడా 160 మార్కులకి ఎగ్జామ్ అయితే ఉంటుంది. 180 నిమిషాలు లేదా 3 గంటలు ఎగ్జామినేషన్ అయితే ఉంటుంది. దీనికి కూడా పర్సనాలిటీ టెస్ట్ లేదా ఇంటర్వ్యూ అయితే ఉంటుంది. క్వశ్చన్స్ యాజ్ ఇట్ ఈస్గా దీనికి సంబంధించి ప్రిన్సిపల్ పోస్టులకు ఏ విధంగా అయితే ఉంటుందో దానిలాగానే ఉంటుంది. కాకపోతే ఇక్కడ చూడండి అకాడమిక్ సంబంధించి ఇక్కడ 60 మార్కులు ఉంది. అదేవిధంగా అడ్మినిస్ట్రేషన్ అండ్ ఫైనాన్స్కి సంబంధించి 40 మార్కులు ఉంది. మిగతా ఎన్ని కలిపి టోటల్గా 160 మార్కులు. ఈచ్ క్వశ్చన్ క్యారీ 1 మార్క్. అదేవిధంగా ఈచ్ రాంగ్ ఆన్సర్ క్యారీస్ 0.25 నెగిటివ్ మార్క్స్. పీజీటీ విషయానికి వస్తే ఇక్కడ చూడండి ఇక్కడ కూడా 160 మార్కులు 180 నిమిషాలు 3 అవర్స్ అయితే ఉంటుంది. జనరల్ ఇంగ్లీష్కి 10 మార్కులు, జనరల్ హిందీకి 10 మార్కులు, జనరల్ నాలెడ్జ్ అండ్ కరెంట్ అఫైర్స్కి 10 మార్కులు, అనలిటికల్ ఎబిలిటీ ఉంది దీనికి 15 మార్క్స్ అయితే ఉంది. న్యూమరికల్ ఎబిలిటీ ఉంది దీనికి 10 మార్క్స్ అయితే ఉంది. కంప్యూటర్ లిటరసీకి 5 మార్క్స్ అయితే ఉన్నాయి. నెక్స్ట్ దాంతోపాటు టీచింగ్ యాప్టిట్యూడ్ పెడగాగికి సంబంధించి 20 మార్కులు ఉంది. అదేవిధంగా సబ్జెక్టు నాలెడ్జ్కి సంబంధించి 80 మార్కులు. టోటల్గా 160 మార్కులు ఉంది. ఇక్కడ కూడా ప్రతి సరైన సమాధానానికి 1 మార్కు, అదేవిధంగా తప్పు సమాధానానికి 0.25 లేదా 1/4 నెగిటివ్ మార్కింగ్ అయితే ఉంటుంది. నెక్స్ట్ టీజీటీస్ విషయానికి వస్తే ఇక్కడ చూడండి ఇక్కడ కూడా 180 మార్కులు ఉంటుంది. ఇక్కడ పర్సనాలిటీ టెస్ట్ లేదా ఇంటర్వ్యూ లేదు టీజీటీస్కి. పీజీటీ వరకు అయితే ఉంటుంది, టీజీటీస్కి లేదు కాబట్టి మొత్తంగా 180 మార్కులు 180 నిమిషాలు ఉంటుంది. ఈ 180 మార్కులకు సంబంధించి ఏ సబ్జెక్ట్కి ఎన్ని మార్కులు చూస్తే జనరల్ ఇంగ్లీషు, జనరల్ హిందీ, అదేవిధంగా జనరల్ నాలెడ్జ్ అండ్ కరెంట్ అఫైర్స్ ఈ మూడింటి కలిపి 10 మార్కులు ఉన్నాయి. నెక్స్ట్ అదేవిధంగా అనలిటికల్ ఎబిలిటీకి 15 మార్క్స్, న్యూమరికల్ ఎబిలిటీకి 10 మార్క్స్, కంప్యూటర్ లిటరసీకి 5 మార్క్స్, టీచింగ్ యాప్టిట్యూడ్ లేదా పెడగాకి సంబంధించి 20 మార్కులు, సబ్జెక్టు నాలెడ్జ్కి సంబంధించి ఇక్కడ ఎక్కువ మార్కులు అయితే ఉన్నాయి, 100 మార్క్స్ అయితే ఉన్నాయి. చూడండి టోటల్గా 180 ప్రశ్నలు 180 మార్కులు. అదేవిధంగా ఒక క్వశ్చన్కి సరైన సమాధానానికి 1 మార్క్, అదేవిధంగా తప్పు సమాధానానికి 1/4 నెగిటివ్ మార్కింగ్ అయితే ఉంటుంది. మార్కింగ్ స్కీమ్ అయితే ఇదివరకే చెప్పుకున్నాం మనం. సిలబస్కి సంబంధించి ఏ సబ్జెక్ట్కి సంబంధించిన సిలబస్ ఏదేది కావాలంటే ఇక్కడ ఇచ్చినటువంటి వెబ్సైట్ లింక్ని చూడండి. దీనికి సంబంధించిన లింక్ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, అక్కడ నుంచి మీరు ఈజీగా డౌన్లోడ్ చేసుకునే అవకాశం ఉంది. ఇక మోడ్ ఆఫ్ ఎగ్జామినేషన్ ఇదివరకే చెప్పుకున్నాం. రిటర్న్ టెస్ట్ ఉంటుంది, అదే కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఉంటుంది. దీని తర్వాత
ఎగ్జామినేషన్ అనేది 2 షిఫ్ట్లో జరుగుతుంది. ఫస్ట్ షిఫ్ట్, సెకండ్ షిఫ్ట్ అని. దీని టైమింగ్స్ కూడా ఇదివరకే నేను స్టార్టింగే చెప్పాను. 9 to 12 PM అని ఒకటి, అదేవిధంగా 3 to 6 PM అనేది ఒకటి. నెక్స్ట్ 7:30 AM to 8:30 AM వరకైతే మనకి ఎగ్జామ్ హాల్ అయితే ఉండాలి. 2 to 2:30 వరకు అయితే ఎగ్జామ్ హాల్ ఉండాలని చెప్తున్నారు. అదేవిధంగా ఇన్స్ట్రక్షన్ బై ద ఇన్విజిలేటర్ అయితే మనం 8:30 వరకు అయితే హాల్లో ఉంటే 8:50 వరకు అయితే ఇన్విజిలేటర్ ఇన్స్ట్రక్షన్స్ ఇస్తారు ఎగ్జామ్కి సంబంధించి. ఇక్కడ 2:30 to 2:50 వరకు వెళ్తే మనకి 3 o'clock వరకు, 2:30 to 2:50 వరకు అయితే ఇన్విజిలేటర్ మనకి ఇన్స్ట్రక్షన్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది ఎగ్జామ్కి సంబంధించి ఏ విధంగా రాయాలని దాని గురించి. ఓకే, ఇది టైం అండి. నెక్స్ట్ ఇక దీనికి సంబంధించి ఇంకా ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ చూస్తే మనకి ఎలిజిబిలిటీ క్రైటీరియా, ఏజ్ క్రైటీరియా ఒకసారి చూస్తే మనం ఇక్కడ ప్రిన్సిపాల్స్కి అయితే నాట్ ఎక్సీడింగ్ 50 years అన్నాడు. అంటే 50 ఏళ్ళ లోపు ఉన్నటువంటి అభ్యర్థులు అప్లై చేసుకోవాలి. అదేవిధంగా SC ST అభ్యర్థులకు, అదేవిధంగా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో పనిచేసేటువంటి ఉద్యోగులకు కూడా దానికి సంబంధించి ఏజ్ రిలాక్సేషన్ అయితే ఉంటుందని చెప్తున్నారు. దీనికి మాస్టర్స్ డిగ్రీ అయితే ఉండాలి, దాంతోపాటు BEd అయితే ఖచ్చితంగా ఉండాలి. ప్రొఫిషియన్సీ ఇన్ టీచింగ్ ఇన్ హిందీ అండ్ ఇంగ్లీష్ మీడియం అని ఈ విధంగా క్వాలిఫికేషన్స్ అయితే ఉన్నాయి. వైస్ ప్రిన్సిపల్ కూడా సేమ్, కాకపోతే 45 years ఏజ్ లోపల ఉన్న వాళ్ళు అప్లై చేయడానికి అర్హులు. అదేవిధంగా దీనికి కూడా మాస్టర్స్ డిగ్రీ ఉండాలి, ఏ యూనివర్సిటీ నుంచి అయినా. దీంతోపాటు BEd అయితే ఖచ్చితంగా ఉండాలి. 2 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలి ఇక్కడ. దీనికి ఇలాంటి అభ్యర్థులు అయితే అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంది. నెక్స్ట్ PGT విషయానికి వస్తే 40 ఏళ్ళ లోపు ఉన్నటువంటి అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. వీళ్ళకి కూడా PG ఉండాలి, 2 years ఇంటిగ్రేటెడ్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ కోర్స్ అయినా ఉండాలి, లేదంటే మాస్టర్స్ డిగ్రీ ఫ్రమ్ ఏ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ అన్నాడు. దీంతోపాటు ఏ సబ్జెక్ట్ అంటే PGT ఇంగ్లీష్కి అప్లై చేసే వాళ్ళకి PGలో ఇంగ్లీష్ సబ్జెక్ట్ పాస్ అయి ఉండాలి. అదేవిధంగా హిందీ అంటే హిందీ, ఏ సబ్జెక్ట్కి అప్లై చేస్తే ఆ సబ్జెక్ట్కి సంబంధించినటువంటి PGని అయితే కంప్లీట్ చేసి ఉండాలి విత్ అట్లీస్ట్ 50% ఆఫ్ మార్క్స్, అగ్రిగేట్ మార్క్స్. అంటే ఖచ్చితంగా 50% మార్కులు అయితే PGలో అయితే మనకు ఉండాలని చెప్తున్నారు. నెక్స్ట్ ఇక TGTస్కి విషయానికి వస్తే 35 years ఏజ్ లోపు ఉన్నటువంటి అభ్యర్థులు అప్లై చేసుకోవాలి. SC STలకు అదేవిధంగా మిగతా ఉద్యోగులకైతే ఏజ్ రిలాక్సేషన్ అయితే ఉంటుంది. దీనికి 4 years ఇంటిగ్రేటెడ్ డిగ్రీ కోర్స్ అయినా చేసి ఉండాలి, లేదంటే బ్యాచిలర్స్ డిగ్రీ BEd చేసి ఉండాలి. 50% ఆఫ్ మార్క్స్ తోటి డిగ్రీ చేసి ఉండాలి. దీంతోపాటు TGT ఏ సబ్జెక్ట్కి అయితే అప్లై చేస్తామో ఆ సబ్జెక్ట్కి సంబంధించి మనం ఖచ్చితంగా డిగ్రీలో 3 years ఆ సబ్జెక్ట్ని చదివేసి ఉండాలి. దీంట్లో కూడా 50% ఆఫ్ మార్క్స్ అయితే ఖచ్చితంగా డిగ్రీలో కూడా వచ్చి ఉండాలి. దీంతోపాటు BEd అయితే ఖచ్చితంగా పాస్ అయి ఉండాలి. దీంతోపాటు స్టేట్ లెవెల్ ఇక్కడ టెట్ విషయం ఒకసారి జాగ్రత్తగా చూడండి. యాక్చువల్గా ఈ పోస్టులకు CTET క్వాలిఫై అయిన అభ్యర్థులకే అవకాశం ఉండేది, కానీ ఈసారి మాత్రం ఖచ్చితంగా స్టేట్ లెవెల్ ఎలిజిబిలిటీ టెస్ట్, అంటే మన ఏ స్టేట్లో నిర్వహించుకునేటువంటి టెట్ క్వాలిఫై అయినటువంటి అభ్యర్థులు కూడా అప్లై చేసుకోవడానికి అవకాశం ఉందని చెప్తా ఉన్నారు. ఓకే, స్టేట్ లెవెల్ టెట్ ఆర్ CTET ఏదో ఒక దాంట్లో ఖచ్చితంగా క్వాలిఫై అయితే అయి ఉండాలి, BEd PGతో పాటు. నెక్స్ట్ ఇక ఏజ్ రిలాక్సేషన్ పాలసీ అయితే చూడండి. SC STలకు అయితే ఇక్కడ ఇచ్చినటువంటి ఇంతకుముందు చెప్పుకున్నటువంటి వయసుతో పాటు 5 years అయితే ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది. OBCలకు అయితే 3 years ఉంటుంది. 3 years కంటిన్యూస్ సర్వీస్, అంటే గవర్నమెంట్ సెక్టార్లో 3 years కంటిన్యూస్ సర్వీస్ చేసిన వాళ్ళకైతే 5 years అయితే ఏజ్ రిలాక్సేషన్స్ ఉంటుంది. నెక్స్ట్ కాశ్మీరు, జమ్మూ కాశ్మీర్, అదేవిధంగా UTలో పనిచేసేటువంటి అభ్యర్థులు 1980 to 89 వరకు అయితే ఉన్నటువంటి అభ్యర్థులకైతే 5 years ఉంటుంది. ఈ విధంగా ఏజ్ రిలాక్సేషన్ అయితే ఉంటుంది. ఎవరైతే అభ్యర్థులు ఏ కేటగిరీకి సంబంధించిన అభ్యర్థులు ఉంటే చూడండి. అదేవిధంగా PWD వాళ్ళకి, నెక్స్ట్ ఎక్స్ సర్వీస్ మెన్స్కి కూడా ఏజ్ రిలాక్సేషన్ అయితే ఉంటుంది. నెక్స్ట్ పర్సన్స్ విత్ డిజేబిలిటీ PWD క్యాండిడేట్స్ అయితే ప్రిన్సిపల్స్లో కేటగిరీలో ఏ డిజేబిలిటీ సూటబుల్ అవుతుంది చెప్తున్నారు. OL OB ఇవి కూడా ఒకసారి చూసుకోండి, నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకొని క్లియర్గా చూసుకోండి. చూసుకున్న తర్వాత అప్లై చేయండి. నెక్స్ట్ శాలరీ అప్లికేషన్ ఫీజు ఇదివరకే చెప్పుకున్నాం మనం. ప్రిన్సిపల్ వైస్ ప్రిన్సిపల్కి అయితే 2,000 రూపాయలు, అదేవిధంగా PGT TGTకి అయితే 1,500 రూపాయలు అప్లికేషన్ ఫీజుగా మనం చెల్లించాల్సి ఉంటుంది. నెక్స్ట్ ఫీ రిలాక్సేషన్ కూడా ఉంటుందండి. నో ఫీజ్ రిక్వైర్డ్ టు బి పేడ్ క్యాండిడేట్స్ బిలాంగింగ్ టు SC ST PWD అభ్యర్థులకు ఎలాంటి ఫీజు ఏ పోస్టుకు కూడా చెల్లించాల్సిన అవసరం లేదని చెప్తా ఉన్నారు. ఇవ్వండి దీనికి సంబంధించిన, అంటే ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూల్స్లో జారీ చేయబడ్డటువంటి పోస్టులకు సంబంధించినటువంటి అభ్యర్థుల అర్హతలు, ఎంపిక విధానం, రాత పరీక్ష, పరీక్షా విధానం, వీటన్నిటికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు ఈ విధంగా ఉన్నాయి. నెక్స్ట్ ఇంకా డీటెయిల్స్ కావాలంటే దీనికి సంబంధించినటువంటి అఫీషియల్ నోటిఫికేషన్ PDF అయితే నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, అక్కడ నుంచి మీరు డౌన్లోడ్ చేసుకోండి.
దీనికి సంబంధించి ఇంకోటి ఏంటంటే ఖచ్చితంగా పీజీ బీఈడి చేసి ఉండాలి. దీంతో పాటు సీటెటర్ స్టేట్ లెవెల్ టీచర్ ఎలిజిబిలిటీ ఎస్టేట్ అనేది ఖచ్చితంగా ఉండాలి. ఇలాంటి ఇంకా దీనికి సంబంధించిన ఇంకేమైనా డౌట్స్ ఉంటే ఖచ్చితంగా కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. దానికి సంబంధించినటువంటి డౌట్స్ క్లారిఫికేషన్స్ తోటి మళ్ళీ నేను ఒక వీడియో చేస్తాను. ఈ ఛానల్ని ఇంకేమైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉన్నట్లయితే ఖచ్చితంగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే ఇలాంటి లేటెస్ట్ జాబ్ అప్డేట్స్ దానికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు మీకు అందించే ప్రయత్నం చేస్తాను. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియో లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి.